ఇప్పుడు 2 మంచి పనులు చేసుకున్నాం. ఆ 2 మంచి పనులు మా సుందరం గారు చెప్తారు. ఒకటి, అయినా ఋషిపీఠం పుస్తకాలు కొన్ని మాత్రమే తీసుకొచ్చాం ఒక శాంపుల్కి. పైగా ఋషిపీఠం గురించి మీ అందరికీ తెలుసు, అది ఒక పత్రికా సంస్థ. 27 సంవత్సరాలే నిరాఘాటంగా నడుస్తున్నది. ఇందులో మహనీయులు ఎందరో ఎన్నో మంచి విషయాలు నేటి తరానికి కావలసినవి తెలుగులో ఇంగ్లీష్లో కూడా అందిస్తూ వస్తున్న పత్రిక. ఇది క్రమంగా విస్తరించి ఒక చారిటబుల్ ట్రస్ట్గా రూపొంది అనేక గ్రంథాలను ప్రచురిస్తోంది. ముఖ్యంగా ప్రవచనాలను పుస్తకాల రూపంగా అందివ్వడం జరుగుతుంది. ఆ పుస్తకాల్లో కొన్ని ఇక్కడ తీసుకొచ్చారు, మిగిలినవి చాలా ఉన్నాయి. అలాగే శివపదం పాటలు 400 పైచిలుకు పాటలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. 39 ఆల్బమ్స్ దొరుకుతున్నాయి. అది మీరు ఋషిపీఠం ద్వారా పొందవచ్చు. అలాగే ఋషిపీఠం ఎన్నో చారిటీస్ చేస్తుంది. అయితే ఇవి పుస్తకాలు పత్రిక వల్ల వచ్చిన ఆదాయంతోనే వచ్చేస్తుంది, తెలుసుకోవాల్సి. కానీ ఋషిపీఠానికి ఏదైనా చెయ్యాలి అంటే అర్థం ఏంటంటే ఆ పుస్తకాలు అవి స్వీకరించాలి, అంతే, మరొకటి కాదు. ఇక్కడ వాటి యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ వాటికి వెళతాయి. అంతేగాని ఋషిపీఠం ఎప్పుడూ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ ఉండవు. ఋషిపీఠం అందిస్తున్నవి అందుకుంటే చాలు, అది జరుగుతుంది. అయితే ఋషిపీఠంలో ఉన్నవన్నీ అందుకోవాలంటే మాత్రం ఒక యాప్ ఈ మధ్య కొంత యువ బృందం తయారు చేశారు. సమన్వయ సరస్వతి యాప్. మరొకసారి చెప్తున్నాం, సమన్వయ సరస్వతి యాప్. అలాగే ఋషిపీఠం.org వెబ్సైట్ కూడా ఉన్నది. సమన్వయ సరస్వతులు అన్నీ లభ్యమవుతున్నాయి. మీరు పుస్తకాలు కూడా తెచ్చుకోవచ్చు, పత్రిక కూడా మీరు నెల వచ్చేటట్టు చేసుకోవచ్చు. తద్వారా మన సనాతన ధర్మంతో అనుబంధం పెంచుకోవచ్చు. ఎన్నో పుస్తకాలు వచ్చాయి, శివరహస్యం లాంటి పుస్తకాలు వచ్చాయి. అలాగే ఒక్క నామంతో ఎలా తరించవచ్చో కొన్ని రోజులు ప్రవచనం చెప్తే నామయోగం అనే పేరుతో ప్రతి వాడు సులభంగా తరించే ఉపాయం అందులో ఉన్నది. ఆ నామయోగం అనే పుస్తకం కూడా లభ్యమవుతుంది. ఇది కొన్నాళ్ళు చెప్పిన ఉపన్యాసం పుస్తకం రూపంలో వచ్చినటువంటిది. రెండవది, ఇటీవల మేము జరిగిన ఒక మంచి పని ఏంటంటే, మన సనాతన ధర్మంలో క్యాస్ట్ సిస్టమ్ పట్ల ఒక అపోహలు దురభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఆఖరికి మనమే ఆ ప్రస్తావన చూసి సిగ్గుపడిపోతుంటాం, అదేదో పెద్ద తప్పు ఉన్నట్టు. కానీ అది అసలు పాజిటివ్ యాంగిల్లో మనం చూస్తే, వీళ్ళు క్యాస్ట్ అని పేరు పెట్టింది పాశ్చాత్యులు. వాళ్ళ పాలనలో ఏర్పడినటువంటి ఒకనొక తప్పుడు ప్రచారం. కానీ అసలు వర్ణాశ్రమ విజ్ఞానం అంటే ఏమిటి, అసలు దాని స్వరూపం ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అనేది చెప్తూ ఒక యువకుడు పరిశోధన చేశాడండి. అటు మన శాస్త్రాన్ని పరిశోధించడమే కాదు, హిస్టరీని పరిశోధన చేశాడు. బ్రిటిష్ కాలం రికార్డ్స్ అన్ని పరిశీలించాడు. అవన్నీ పరిశీలించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు పరిశోధన రూపంతో శివస్య కులం అని ఇంగ్లీష్లో ఇదివరకే ఒక పుస్తకాన్ని రాశాడు. తెలుగులో వర్ణాశ్రమ విజ్ఞానం అని ఎంత పరిశోధించి రాశాడు ఆయన. కష్టాన్ని ముందు మెచ్చుకోవాలండి. ఎంత అద్భుతమైన విషయాలు ఇందులో చెప్పాడు. ప్రతి వారు చదవలసిన ఒక పుస్తకాన్ని ఋషిపీఠమే ప్రచురించాలని అబ్బాయి కోరుకున్నాడు. వాళ్ళ అమ్మాయి కెనడాలో పుట్టి పెరిగిన 13 ఏళ్ళ అమ్మాయి నేను ముఖ చిత్రం వేస్తానని గీసిందంట తల్లి. అంటే చెప్పడం ఏంటి, పిల్లల్లో కూడా అంత సంస్కారం కనబడుతుంది. ఆ విష్ణు స్వరూపాన్ని అంత చక్కగా దర్శింపజేస్తూ ఇలాంటి మంచి పుస్తకాలు ఋషిపీఠం ప్రచురిస్తోంది. మచ్చుకు ఒక 2 మీకు చూపించాం, మిగిలినవి ఇక్కడ చాలా అయిపోయాయి. ఉన్నవి కూడా మనం తీసుకుని సాటి సౌహృదయాలకు కానుకలుగా కూడా ఇవ్వచ్చు. ఋషిపీఠంలో ధర్మ ప్రచారంలో మన వంతు బాధ్యత మనం నిర్వహించినట్లు అవుతుంది. అలాగే ప్రవచనాలన్నీ కూడా లభ్యమవుతాయి సమన్వయ సరస్వతి యాప్ ద్వారా. ఎన్ని విధాల ప్రవచనాలు, ఎన్ని రకాలు ఉన్నా మీకు తెలుసు. 42 రోజుల భాగవతం ఉంది, 49 రోజుల సంపూర్ణ రామాయణం ఉన్నది, 60 రోజుల మహాభారతం ఉంది, 42 రోజుల శివరహస్యం ఉన్నది, సౌందర్యలహరి, లలితా సహస్రం, విష్ణు సహస్రం, కృష్ణతత్వం, ఇలాంటివి ఎన్నెన్నో విషయముల మీద ఉన్నటువంటి ప్రవచనాలు లభ్యమవుతున్నాయి. సమన్వయ సరస్వతి యాప్తో మీరు అనుబంధం ఏర్పరచుకుంటే చాలు. స్వస్తి. ఇప్పుడు డాక్టర్ మురళీకృష్ణ చింతలపేట గారు రచించిన పుస్తకాలు సోహం కచ్చపి. ఆయన సిరికవి, కావ్య కళా ప్రపూర్ణ, సహజ కవిత కళాభిజ్ఞ గారు. ఈ పుస్తకాల ఆవిష్కరణకి డాక్టర్ సుందరం రాచకొండ గారు, అలాగే వేద గాయత్రి పరిషత్ కార్యదర్శి గారు సూరపరాజు అరవింద్ గారు, అలాగే కరుణాకర్ శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరవింద్ సూరపరాజు గారు
3 మంచి పుస్తకాలు ఇవాళ ఆవిష్కరించే అవకాశం లభించింది. ఇందులో డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు, వీరి కావ్యకళా ప్రపూర్ణ, సహజ కవిత, కళాభిజ్ఞ, సిరికవి మొదలైన పేర్లు బిరుదులు ఉన్నాయి వారికి. వీరు మచిలీపట్నంలో ఉంటారు. ఇటీవలే వారి యొక్క గ్రంథం నేను పీడిఎఫ్లో నాకు పంపించడం జరిగింది, ప్రింట్ కాకముందు. మొత్తం చదివే నీ సోహం అనేది. ఈ కాలం కూడా ఇంత పద్య కవిత్వాన్ని రచించగలిగిన మహాపండితులు ఉన్నారా అని ముందు ఆనందం, ఆశ్చర్యం కలిగిందండి. ఉన్నారు, మనకి కొదవ లేకుండా సహస్రావధానులు అందరూ ఉన్నారు. కానీ ఒక చక్కని కావ్యాన్ని రచించారు ఆయన, సోహం అనే పేరుతో. ఇది కొంత ఆధునికతతో మేళవిస్తూ దేవి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, కథ. ఆ దేవి అనేటువంటి ఆమె ఒక మంచి సంస్కారంతో పెరుగుతూ క్రమంగా నేటి తరానికి మనదైన సనాతన ధర్మం విలువలు నేర్పుతూ ఉంటుంది. అలాగా స్త్రీ విషయంలో, స్త్రీ స్వాతంత్రం విషయంలో మన సంస్కృతి ఏం చెప్పింది చెప్తూ, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఆ దేవి చెప్తున్న మాటల రూపంలో అద్భుతంగా రచించారండి. పద్యాలు కూడా చాలా విశేషంగా. పైగా దేవి వాగ్దేవి ఉపాసకురాలు, సరస్వతి దేవి ఉపాసకురాలు. అందుకే జ్ఞానం అంటే సరస్వతి దేవి కదా, కనుక ఆ తల్లి నోటి నుంచి ఇన్ని మంచి విషయాలు వస్తున్నాయి. కనుక ఇక్కడ మాట్లాడుతున్న దేవి ఆ సరస్వతి దేవి యొక్క మరొక రూపం. ఆమెకు భేదం లేదని సోహం అనే పేరుతో చెప్తూ అద్భుతమైనటువంటి వాక్యాలు ఇందులో ఎన్నెన్నో రమ్యమైనవి చక్కగా వివరించి చెప్పారు. వాక్కు విలువను పెంచు, సర్వమ్మునిచ్చు, శాంతి సౌఖ్యాలనిచ్చి ప్రసన్నమైన మానసమ్మును కుర్చి సమ్మానమసగు, మాట విశ్వాసపూర్ణిమై మానితమగు అంటూ వాక్కు గొప్పతనాన్ని చెప్తూ, ఇంకా దాంపత్య ధర్మం గురించి, వీటి గురించి చిన్న చిన్న పద్యాల్లో హాయిగా రచించారు. అందుకు మధురంగా పద్యకావ్యంతో ఇలాంటి మంచి విషయాలు అందించడం ఈ రోజుల్లో అరుదైన విషయం. వీరు వయస్సురీత్యా ఉన్నటువంటి కొన్ని అశక్తతల వల్ల ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా ఈ రచనలు చేయడంలో మాత్రం మంచి నిత్య యవ్వనంగానే ఉన్నారు. ఇదొక పుస్తకం అయితే మన కచ్చపి, ఇది ఖండకావ్యం. మొత్తం 15 శీర్షికలతో చెప్పబడుతూ, ఇది కూడా వాగ్దేవత గురించే వివరిస్తూ, ఒక మంచి కవిత్వం రావాలంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం 3 ఉండాలట. ఆ 3 గురించి వివరిస్తూ ఎన్నో మంచి విషయాలు, మాతృత్వం యొక్క గొప్పతనాన్ని, తల్లి గొప్పతనాన్ని చెప్తూ వివిధ ఖండికల్లో, సౌందర్యం అనే ఖండికల్లో మనం అనుకునే సౌందర్యం కాకుండా ఆనంద సౌందర్యం, సచ్చిదానంద సౌందర్యం, శాశ్వత సౌందర్యం, వీటి గురించి వివరిస్తూ నేటి కాలానికి తగ్గ విషయములన్నీ అద్భుతంగా తెలియజేశారు. అంటే పద్య కవిత్వాన్ని అంత చక్కగా ప్రభావవంతంగా రచించడంతో విషయం హృదయంలో గుర్తుండిపోతుంది. కష్టమేం కాదు చదువు పద్యాల్ని. అయితే వారి దగ్గర ఈ విద్య బాగా వంట పట్టించుకుని మీ మధ్యలోనే ఉంటూ అటు సంగీత శాస్త్రంతో ఇటు సాహిత్య శాస్త్రంతో అనుబంధం కలిగినటువంటి డాక్టర్ శ్రీధర ఉషా శ్రీదేవి గారు, వారు ఒక మంచి రచనని తీసుకొచ్చి వాళ్ళు చూపించారు. దాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. అది మేళకర్త రాగాలు సంగీతంలో 72 ఉన్నాయి తెలిసినవే. ఆ 72 మేళకర్తల రాగాలపై 72 చిన్న పద్యాలు రచించారు. అది చాలా విశేషమైనది. ఆ ఒక్క పద్యంలో ఆ రాగం పేరు వచ్చేటట్టు, రాగ స్వరూపం వచ్చేటట్టు రచించారండి. అది గొప్ప ప్రత్యేకత. దానికి మంచి ప్రతిభ కావాలి. ఇది కూడా ఒక సోహం అని చెప్పుకోవాలి. శ్రీదేవి గారు శ్రీదేవి కృపతో ఎంత చక్కని రచన చేశారు ఇది. అందుకు ఆ తల్లిని అభినందిస్తూ, ఇప్పుడు అక్కడ వారు కూర్చున్నారు, వారు శ్రీవారు వచ్చారు. ఇప్పుడు చూస్తాం. దీన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి వేదిక కల్పించిన వేదగాయత్రి పరిషత్ వారికి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ కూడా మంచి కవిత్వము, మంచి రచన, మంచి వేద విద్య వీటన్నిటిని అందిస్తున్న వాళ్ళు అందరందరూ ఉన్నారు. అందుకే ఒక భారతీయ సంస్కృతిని ఇక్కడ మంచి రూపంతో చూస్తున్న అనుభూతి కలిగింది నాకు. ఈ పుస్తకాలు రచించిన శ్రీదేవి గారిని మనం చూసాం. అలాగే సనాతన ధర్మంపై ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించారు రాచకొండ మల్లిక్ గారు. వారు ఇక్కడ ఉన్నారు అనుకుంటారు. రాచకొండ మల్లిక్ గారు ఉన్నారా? నిన్న వచ్చారు. వారు అందరికీ తెలిసినదే. వారు గొప్ప పుస్తకాన్ని రచించారు. అలాగే మనకి శాస్త్రనిధి అని పేరు పొందిన నేతి శివరామకృష్ణ శాస్త్రి గారు అటు జ్యోతిష్ శాస్త్రంలో, ఇటు వేదంలో, అటు సంస్కృత భాషలో, ధర్మశాస్త్రంలో గొప్ప పండితులు అవడమే కాకుండా ఇక్కడ వారికి మంచి విద్యను అందిస్తూ స్ఫూర్తినిస్తూ భారతదేశంలో ఉన్న వేద పండితులు, పెద్దవారైన పండితులకు సేవ చేస్తారండి. వారు చాలా గొప్ప విషయం.
అలాంటి పండితులు ఉన్నటువంటి ఊరు ఇది, అలాంటి రచయితలు ఉన్న ఊరు ఇది. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా బ్రహ్మశ్రీ తూములూరు శాస్త్రి గారు దూర కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు, కానీ వారు ఎంతో గొప్పగా వేలాది పద్యాలు అమ్మవారి అద్భుతంగా రచించారు. ఇలాంటి మంచి చోట ఇలాంటి మంచి పుస్తకాలు ఇవాళ ఆవిష్కరించుకోవడం, డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు రచించిన 2 పుస్తకాలు, ఈ రెండింటినీ ఆవిష్కరించి వారిలో ఉన్న సరస్వతీ మాతకు నమస్కరిస్తూ, పుంభావ సరస్వతికి నమస్కరిస్తూ ఇవాళ శ్రీదేవి గారు రచించిన ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకున్న ఆ తల్లికి కూడాను శ్రీమాతృ కటాక్షం లభించాలని కోరుకుంటూ స్వస్తి. అందుకనే నేను సిడ్నీ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రం, ఆస్ట్రేలియాకి ఆధ్యాత్మిక కేంద్రం అని ఎప్పుడో ప్రకటించాను. అది ఇప్పటికీ నిజమే, ఎప్పుడు నిజంగానే ఉంటుంది. ఇప్పుడు శ్రీమతులు అపర్ణ శ్రీపాద గారు, శ్రీమతి సుధా ముష్టి గారు వచ్చి మంగళహారతి అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే శ్రీదేవి గారు ఒక మంచి పుస్తకాన్ని మీకు తెలియజేయమని చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో తెలుగులో పద్యాలు రాయడం అనేటువంటిది తటవర్తి చక్రవర్తి గారు, శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు ఒక గురుకులంలా నడుపుతూ ఉన్నారు. ఇందులో విదేశాల్లో అనేక మంది, స్వదేశంలో వాళ్ళు కూడా దీనిలో నేర్చుకుని ఆధునిక విద్యలు చదువుకుని ఆధునిక ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుని అద్భుతంగా పద్యాలు రాస్తున్నారండి. ఇది హర్షించదగ్గ విషయం. ఇక్కడ అంటే ఎక్కడో తెలుగు విద్యా సంస్థలు భారతదేశంలో చేయవలసిన పనిని ఒక మంచి వ్యక్తి ఇక్కడ చేయిస్తున్నారు. వారు సిడ్నీ వాసులు కావడం అభినందించదగ్గ విషయం. వారి ద్వారా అనేక మంది శతకర్తలు వచ్చారు. వారిలో డాక్టర్ శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారు హరిహర భవ రోగహర అని కందపద్య శతకాన్ని చక్కగా రచించారు. ఇప్పుడిప్పుడే పద్యాలు చూస్తుంటే ఎంత బాగున్నాయో. హరిహర భవరోగహర, శివకేశవుల్ని భవరోగహరులుగా స్తుతిస్తూ అప్పుడెప్పుడో తిక్కన గారు హరిహరాద్వైతమూర్తిని భారతంలో చూపిస్తే ఇప్పుడు ఆయన పేరుతో శతకమే రచించారు. ఇలాంటి మంచి పుస్తకాన్ని కూడా ఈ నిండు సభలో పరిచయం చేయవలసిందిగా శ్రీదేవి గారు కోరుకున్నారు. జరుగుతుంది. డాక్టర్ శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారిని అభినందిస్తూ హరిహరుల కటాక్షం వారికి లభించాలని కోరుకుంటున్నాను. శ్రీమతులు అపర్ణ శ్రీపాద్ గారికి, అలాగే శ్రీమతి సుధా మిస్టీ గారికి మా ధన్యవాదాలండి. ఈరోజు కార్యక్రమం ఇంత బాగా జరగటానికి, చక్కటి విలువైన భోజనాన్ని మనకు అందించిన శ్రీమతులు కొందరున్నారు. వారి పేర్లు: శ్రీమతులు శారదా స్వరపరాజు గారు, శ్వేత ప్రతాపగిరి గారు, శ్రీ చందన దేవాకరుణి గారు, శశి ప్రఖ్యా గారు, నాగరమ్య కృష్ణ తాడేపల్లి గారు, గీతా తడిమళ్ళ గారు, దివ్య కొండగారి గారు, రాధిక వెంకట గారు, సుభాషిణి గోరిపర్తి గారు, లక్ష్మీ రాయపురోలు గారు, రమా పుచ్చా గారు, శ్యామల మొదలి గారు, జయ ఊటుకూరు గారు, రఘు కర్కా గారు, ప్రమోద్ అప్పరాల గారు, వీరు మార్స్డెన్ పార్క్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళు. అలాగే రాధా కోడూరు గారు, శోభా వెన్నెలగంటి గారు, సుధా మిస్టీ గారు, గాయత్రి దర్వాడ గారు, సామ నీల గౌరీ గారు, స్నేహ కాశ్యప్ పొన్నూరు గారు, సీతా కుమారి బొత్స గారు. అలాగే ఈరోజు ఆహారం అందించటంలో ఎంతో సహాయం చేసిన వాలంటీర్స్ అండి: భరత్ కుమార్ మోటుపల్లి గారు, వీర మల్లేశ్వరరావు గోరిపర్తి గారు, కశ్యప్ పొన్నూరు గారు, సాయి కృష్ణ పట్టోల గారు, ఆకెళ్ళ ప్రహర్షిత గారు,
సుభాషిణి గోరిపర్తి గారు, అపర్ణ డొక్కా గారు, సాయిరామ్ క్రోవి గారు, నాగమణి గొళ్ళకోట గారు, జయ ఊటుకూరు గారు, లక్ష్మీ దంతుర్తి గారు, వాణి మోటమరి గారు, వీరందరికీ వేదగాయత్రి తరపున హార్దిక ధన్యవాదాలండి.